ఎముకలు బలంగా ఉక్కులా ఉండాలనుకుంటే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఈ రాగి పిండితో చేసే ఈ స్వీట్ వారానికి 2 సార్లు ఖచ్చితంగా తిన్నారంటే మీరు ఖచ్చితంగా మీ నడుము నొప్పులు, కాలు నొప్పులు అన్నీ కూడా మర్చిపోతారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే హెల్త్కి కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రాగి వల్ల. సో ఒకసారి ట్రై చేయండి. వారానికి 2 సార్లు ఖచ్చితంగా చేసుకొని తినండి. మీరే మీ బాడీలో చేంజెస్ అనేది గమనిస్తారు. ఫస్ట్ అయితే ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 కప్పు నిండుగా రాగి పిండి వేసుకొని మొత్తం మంచిగా పొడిపొడలాడుతూ మంచి అరోమా వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా మనకి ఎలా పొడి పొడిగా అయిందో? ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి మనకి రాగి పిండి అనేది. అలానే మంచి అరోమా వచ్చే వరకు కూడా ఒక 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకున్నట్టే మనకి రాగి పిండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 కప్పు నిండుగా రాగి పిండి వేసుకున్నాం కదా, అదే కప్ తోటి, ఏ కప్పుతో అయితే మనం రాగి పిండి వేసుకున్నామో అదే కప్ తోటి 1.5 కప్పు వరకు, అంటే 1 కప్పు నిండుగా 1 కప్పుకి హాఫ్ వరకు 1.5 కప్పు వరకు బెల్లం అయితే తురిమింది వేసుకోవాలి. తురిమిన బెల్లం కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నీళ్ళు అనేది ఎక్కువ వద్దు, కేవలం 1 టేబుల్ స్పూన్ నీళ్ళు వరకు యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా, అంటే ఈ వాటర్ మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకొని ఇది మనకి మెల్ట్ అయ్యేదానికి లో ఫ్లేమ్ మీద మెల్ట్ చేసుకోవాలి. ఈ బెల్లం కరిగేదానికి మనకి లో ఫ్లేమ్ మీద ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద ఓపికగా కలుపుకుంటూ చేసుకున్నట్టయితే మనకి అడుగు పట్టకుండా అలానే ఈజీగా మెల్ట్ అయిపోతుంది. చూసారా, ఈ విధంగా కలుపుకుంటూ ఉండడం వల్ల మనకి బెల్లం అనేది ఎంత చక్కగా కరిగిపోయిందో. ఈ విధంగా అంటే మొత్తం కూడా కన్సిస్టెన్సీ ఈ విధంగా పూర్తిగా ఎలాంటి బెల్లం గడ్డలు కూడా లేకుండా పూర్తిగా కరిగిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా నొరుగులా ఉడుకుతున్నప్పుడు ఏదైనా ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని బెల్లం కొద్దిగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏ షేప్లో చేస్తే ఆ షేప్లో రావాలన్నమాట. చూసారా, నేను ఇక్కడ బాల్ షేప్లో చేశాను, ఎంత చక్కగా వచ్చిందో. ఇది మనకి పర్ఫెక్ట్ పాకం అనమాట. ఇంకా ఉడికించొద్దు, ఇంకా స్టవ్ ఆపేసుకోండి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోండి. మీ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ స్టేజ్లోనే స్టవ్ ఆపేసుకోండి, ఇలాంటి బెల్లం ఎక్కువ ఉడికిపోయి ముదురు పాకం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నప్పుడే ఈ బెల్లంలోకి మనం ముందే వేయించుకొని పక్కకు తీసి పెట్టుకున్న రాగి పిండి కూడా వేసుకొని ఒక 15 నిమిషాలు బాగా మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగానే ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్ మీద బాగా కలుపుకోవాలి. మనం రాగి పిండి వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగానే ఒక 15 నిమిషాలు బాగా కలుపుకున్నట్టయితే దీంట్లోని బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, లేదంటే ఏమైనా సీడ్స్ కావచ్చు, నట్స్ కావచ్చు, లేదంటే పల్లీల్ని వేయించుకొని పొట్టు తీసుకొని అయినా దీనిలోకి యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ యాడ్ చేస్తాను, ఆ క్లిప్ నాకు మిస్ అయింది, అందుకని మీకు ఇక్కడ ఏంటంటే ఉండలుగా కనిపిస్తుంది. నేను ఏంటంటే నట్స్ ఎక్కువ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. నేను చేసిన 1 కప్పు నిండుగా చేసుకున్న రాగి పిండికి 1.5 కప్పు అయితే వచ్చింది నాకు రాగి ఇక్కడ ఈ ఫుడ్డింగ్ అనేది. ఈజీగా 2 to 3 మెంబర్స్ అయితే సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వారానికి 2 సార్లు ఒకసారి చేసుకొని ఫ్యామిలీ మొత్తం కూడా తిన్నా కానీ ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. పిల్లలు కూడా ఎంతో క్రీమీగా చాక్లెటీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఒక్కసారి మీ పిల్లలకి ఈ విధంగా ట్రై చేసి పెట్టండి. రాగి వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసిన విధానం కూడా మీకు నచ్చి ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో కూడా ఫాలో చేసి యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ హెల్దీ డెలిషియస్ రెసిపీస్ కోసం కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇలాంటి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే ట్యూన్డ్.